అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అందరి చేత ఘనత నొందిన ఆశ్చర్యకరుడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరముల్లో బోధించుచు వచ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, మన దేవుడు ఆశ్చర్యకరుడైన ఆయనలో 1000 ఆత్మీయ సత్యాల లక్షణాలని జ్ఞాపకం చేసుకోవాలనే ప్రయత్నంలో మొదటి మాట ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు అనే మాట మీద అనేక మాటలు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ముందు కూడా మన ఘనత కలిగిన ఆశ్చర్యకరుడిలోని స్తుతి అంశం ఏంటంటే ఆయన అందరి చేత ఘనత నొంది ఉన్నాడు. అసలు ఘనత నొందటమే చాలా గొప్ప విషయం. ఈ లోకములో ఒక ఘనత సంపాదించుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి. ఎన్నో సంవత్సరాల ప్రయాస తర్వాత అది ఘనత వస్తుంటుంది. ఒక మనిషి బాగా చదివేయడు అనుకోండి, ఉన్నతంగా పాస్ అయితే కొన్ని నెలలు, కొన్ని వారాల, గంటల ప్రయాసకి ఆ ఘనత వస్తూ ఉంటుంది. కొంతమంది ఉన్నత స్థితిలోకి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేదంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు కొంత ఘనతను సాధిస్తారు. వాళ్ళు ఆ ఘనత సాధించటానికి చాలా కాలము వెనకాల ప్రయాస ఉంటుంది. కానీ అందరి చేత ఘనత పొందటం అనేది మానవ శక్తికి చాలా కష్టమైంది. ఎక్కువ మంది చేత ఘనత సంపాదించుకునే అవకాశం ఉండొచ్చేమో, కానీ అందరి చేత ఘనత సంపాదించుకోవటం అంత ఈజీ కాదు. అది చాలా కష్టంతో కూడింది, అది అసంభవం. ఈ లోకంలో కూడా చాలామంది అభిమానం ఉంటుంది. ఒక మనిషి మీద ఇంకొక అభిమానం, ఒక మనిషి మీద ఇంకో మీద ప్రేమ. ఆ అభిమానం చూసినట్లయితే కొన్ని వందల్లోనో, కొన్ని వేలల్లోనో, కొన్ని లక్షల్లోనో, మహా అంటే కోట్లల్లో ఉంటుంది. ఒక ఆటగాడు కానీ ఇంకెవరైనా కానీ అతను యొక్క ఘనతను చూసి, అతని యొక్క ఘనమైన ఆ స్థితిని చూసి అభిమానించేవారు, ప్రేమించేవారు లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. కానీ ఈ భూప్రపంచం మీద ఉన్న అందరి చేత ఘనతను అందించడం చాలా కష్టం. కానీ యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనందరిని రక్షించటానికి ఆ ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సంపాదించుకున్న ఒక ఘనత ఏంటి అంటే ఇది నిజంగా ఆశ్చర్యమే. ఆయన అందరి చేత 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరముల్లో బోధించుచూ వచ్చెను. ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చాలా ప్రజాదరణ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన బోధలు అంత ఆసక్తిగా ఉండేవి. ఆయన బోధలకు సంబంధించిన ఒక మాట మనం చూసినట్లయితే అక్కడే 32వ వచనంలో, 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే అధికారంతో కూడింది. అందుకే ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లుగా 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమాజ మందిరములో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో యూదుల ఆచారం ప్రకారం సమాజ మందిరములో చేరి అక్కడ ధ్యానం చేస్తూ, ప్రార్థిస్తూ సమాజ మందిరములో కూడుకునేవారు. కానీ యేసుప్రభు వారు కూడా ఆయన పరిచర్య బయట మాత్రమే కాకుండా కొండల మీద లేదంటే అనేక ప్రాంతాలకి వెళ్ళి, మనందరము సువార్తల్లో అవన్నీ మనం ఎరిగిన వారమే, ఆయన అనేక ప్రాంతాలకి ఆయన ప్రయాణమై వెళ్ళి అనేక బోధలు చేసిన వారు, వాక్యాలు ప్రకటించిన వారు, దేవుని యొక్క వాక్యాలు తెలియచేసిన వారు, తండ్రి మార్గాన్ని తెలియచేసిన వారు, అనేక మందిని స్వస్థపరిచిన వారు, అనేక అద్భుత కార్యములు చేసిన వాడు. కాబట్టి అనేక ప్రాంతాలు ఆయన సముద్ర మార్గం గుండా ప్రయాణం చేశారు. అక్కడ కూడా ఆయన కార్యాలు చేసిన దేవుడే. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సమాజ మందిరముల్లో కూడా వెళ్ళి ఆయన బోధించిన వాడుగా
మనం చూస్తూ ఉన్నాం. ఆయన బోధలు ఎలా ఉందంటే అందరి మీద ప్రభావం చూపింది. ఆయన బోధకు ఆశ్చర్యపడే అంత ప్రభావవంతమైన ఆయన బోధలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆయన అందరి చేత ఘనత నొందాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ ఉదయకాల సమయమందు మనం కూడా ఆయన్ని ఘనపరుద్దాం. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని తలపోసుకుంటూ, ఆయన మన కొరకు చేసిన ఆ ఘనమైన కార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములు నాయనా. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరి చేత ఘనత పొందించుకున్నారు. అందుకే మీకు స్తోత్రం వందనములు. పరలోకంలో మీరు ఘనత వహిస్తున్నారు, ఘనత పొందుతున్నారు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ మా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తుండగా యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.